అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ వారికి, మీడియా వారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కృషితో 11,440 కోట్లు ఆర్థికంగా మరి ఉక్కు పరిశ్రమకి, విశాఖ ఉక్కు పరిశ్రమకి తీసుకురావటం, వారికి ధన్యవాదాలు. మోడీ గారికి, ముఖ్యంగా కారకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అను నినాదంతో మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడ్డది. దీనికి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరి ఈ రాజకీయ వ్యవస్థలోకి రావటం, అతను ఎంతో బిజీగా చదువుకున్న రోజుల్లో స్టూడెంట్గా దీనికి నాయకత్వం ఆంధ్ర నుంచి వహించి మరి ఉక్కు పరిశ్రమను నిలబెట్టడానికి, తేవటానికి కారకులైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమ చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది. దాన్ని ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందని మరి కేంద్రం అవనివ్వండి, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. జగన్ గారు ఎన్నిసార్లు తిరిగినా వారు జైలు జీవితంలోకి వెళ్లకుండా, వారు ఆర్థిక నేరాలు ఏమీ బయటికి రాకుండా మరి ప్రధాని అక్కడ పెద్ద పెద్దలను కలిసి మరి ఇక్కడ ఆర్థికంగా వారికి ఎన్నో నిధులు కూడా సమకూర్చి జైలు జీవితానికి లేకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ఉక్కు పరిశ్రమనే మర్చిపోయారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం 7 మాసాల్లో ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఉక్కు పరిశ్రమ గురించి మరి కుమారస్వామి గారు వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు పల్లా శ్రీనివాస్ గారు, ఎంపీ భరత్ గారు కోరిన మీదట 501, 1151, 1650 కోట్లు ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత మరి 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దాన్ని ఎత్తేయటానికి, తీసేయటానికి, ప్రైవేటీకరణ చేయటానికి, అమ్మేయటానికి సిద్ధమైతే స్వర్గీయ ఎర్రనాయుడు గారు ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఎంపీల బృందం కలిసి దాన్ని తగ్గించడానికి చూశారు. మరి మనందరికీ కూడా తెలుసు. మరి 1998లో వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా 1650 కోట్లు ఇచ్చి 1333 కోట్లు రుణాన్ని ఈక్విటీగా మార్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆదుకున్నారు అప్పుడు మరి వాజ్పేయి గారు. ఆ విధంగా జరుగుతున్న పరిణామాల్లో కూటమి ప్రభుత్వం రాకున్నప్పుడు, వైజాగ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి లేదని ఎంతోమంది నిరహార దీక్షలు, ఉద్యమాలు చేస్తున్న ఫలితాన్ని మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ వారు కలగజేసుకుని మోడీ గారికి అన్నీ వివరించి మరి ఈరోజు 11,440 కోట్లు తేవటం ఘనత ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ నాయకులకే చెందుతుంది. మరి మోడీ గారికి కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ ప్రజలు గ్రహించాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ఎంతో విధంగా గ్రామ సేవల్లో అభివృద్ధి అవుతున్నాయి. గాంధీ గారి కన్నా కళలు నిజమవుతున్నాయి. ప్రతిదీ పెన్షన్స్ పెంచడం జరిగింది, గ్యాస్ ఇవ్వటం జరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడానికి సాయశక్తిగా కృషి చేస్తూ జరుగుతుంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో మరి నాయకులు చేస్తున్న కృషి వల్లే అని మీ ద్వారా తెలియపరుస్తుంది.